బీఆర్ఎస్ పార్టీకి జాతీయవాద కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని ఎత్తుకుంది బీఆర్ఎస్. జాతీయ అజెండాపై లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రాంతీయ అజెండాతో బీఆర్ఎస్ ముందుకొస్తోంది. డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాదం ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? అవును కదా, ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఈ లోక్సభ రివ్యూలో కూడా ప్రాంతీయవాదాన్ని వినిపిస్తున్నారు. వచ్చిన కార్యకర్తలకు, నేతలకు బీఆర్ఎస్ఏ తెలంగాణకు గలం, దళం, బలం ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్. కాబట్టి ఇదే వాదాన్ని లోక్సభ ఎలక్షన్స్లో ప్రచారం చేయాలి. కాంగ్రెస్, బీజేపీలో రెండు జాతీయ పార్టీలు ప్లస్ ఆ రెండు జాతీయవాదాన్ని వినిపిస్తాయి. ప్లస్ రేపు ఎలక్షన్లో కూడా రెండు పార్టీలు జాతీయవాదాన్ని, జాతీయ ఎజెండాను ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ మాత్రం ప్రాంతీయ ఎజెండాను మోసుకుని వెళ్ళాలి జనాల్లోకి అని చెప్తున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. సేమ్ టైం వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు ప్లాన్ చేసినారు. లోక్సభ ఎలక్షన్స్లో దేశమంతా పోటీ చేస్తామని కూడా అప్పటికే ప్రకటించారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయవాదాన్ని ఎత్తుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. కానీ అసలు బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని తీసేసిన తర్వాత ఇక ఇది ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ తెలంగాణ పార్టీ ఎట్లా అవుతుంది? తెలంగాణ ప్రజలకు ప్లస్ బీఆర్ఎస్కు మధ్య ఒక ఆత్మీయ సంబంధం ఉండేది, అది పోయిందని కార్యకర్తలే చెప్తున్నారు. ఈ ఆత్మీయ సంబంధం పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పార్టీ, తెలంగాణకు మేమే శ్రీరామ రక్ష, లేదా తెలంగాణ ప్రాంతీయవాదాన్ని, రాష్ట్రవాదాన్ని వినిపిస్తే జనం నమ్ముతారా అనే చర్చ ఒకటి ఈ ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కొంత ప్రాంతీయవాదాన్ని వినిపించే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని. కానీ జనం విశ్వసించలేదు. బీఆర్ఎస్గా పార్టీ మారిపోయిన తర్వాత, పేరు మార్చుకున్న తర్వాత ఇంకా తెలంగాణకు బీఆర్ఎస్కు ఏం సంబంధం? బీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలో లాగా ఒక పార్టీ, అంతేగాని తెలంగాణ పార్టీ అని చెప్పుకోనికే ఏ అవకాశం లేదు. తెలంగాణ పార్టీగా జనం నమ్మలేదు అనేది మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఆ పార్టీ నేతలంతా కూడా మాట్లాడుకున్నది. ఇప్పుడు రివ్యూలో కూడా పార్టీ కార్యకర్తలు, జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళంతా కూడా చెప్తున్నది అదే, బీఆర్ఎస్ ఉంటే లోక్సభ ఎలక్షన్స్లో ఏమీ చేయలేము, టీఆర్ఎస్గా ఉంటే తప్ప జనం నమ్మరు అని. కానీ ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చుకుంటే కూడా జనం ఎలక్షన్స్ కోసమే మార్చుకున్నారనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది తప్ప టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల వైపు ఉందని చెప్పుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీల మధ్య రేపు ఎలక్షన్ ఎజెండా అంతా కూడా జాతీయవాదం, జాతీయ ఎజెండా ఫిక్స్ అవుతున్న టైంలో అసలు బీఆర్ఎస్ ఈ ప్రాంతీయవాదం సక్సెస్ అవుతుందా, జనం నమ్ముతారా అని చర్చ ఒకవైపు ఉంది. ప్లస్ అటు అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవం, మోదీ ప్రభుత్వం, మోదీ ప్రధానమంత్రి, ప్లస్ వర్సెస్ రాహుల్ గాంధీ. ఆల్రెడీ ఆయన భారత్ జోడో యాత్ర చేసినారు, భారత్ న్యాయ జోడో యాత్ర చేస్తున్నారు. ఇట్లా ఒక జాతీయ ఎజెండా మధ్య అసలు ఎలక్షన్ ప్రాంతీయ ఎలక్షన్ కాదు, జాతీయ ఎలక్షన్, ఇవి మోడీ ఎలక్షన్, లేదా ఇవి ఆ ఎలక్షన్, ఈ ఎలక్షన్ అని చెప్పి చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడేమో ఇక్కడ ఎలక్షన్గా చూస్తారు, లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడేమో ఢిల్లీ ఎలక్షన్గా చూస్తారు ప్రజలు. కాబట్టి ఢిల్లీ ఎలక్షన్గా ప్రజలు చూసినప్పుడు ఢిల్లీ వేదికగా ఉండే జాతీయ పార్టీలు అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, ఈ రెండు పార్టీలే కనిపిస్తూ ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ సపరేట్గా జరుగుతున్నప్పుడు, అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు, అసెంబ్లీ ప్లస్ లోక్సభ రెండు ఎలక్షన్స్ ఒకసారి జరిగినప్పుడు జరిగే చర్చ వేరు. కానీ 2018లో ముందస్తు ఎలక్షన్స్ పోయిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ సపరేట్గా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, రేపు జరిగేది లోక్సభ ఎలక్షన్. కాబట్టి ఇది అసలు రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్గానే తెలంగాణ జనం ఎక్కువ భావిస్తూ ఉంటారు. కాబట్టి జాతీయవాదం వైపే ఎక్కువ జనం మూవ్ అవుతూ ఉంటారు. జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీలో ఎవరైతే బెటర్, ఢిల్లీలో ఎవరు ప్రధాని అయితే బెటర్, రాహుల్ గాంధీ అయితే బెటరా, లేకపోతే ఇప్పుడున్న మోదీ కొనసాగితే బెటరా, ఈ ఎజెండా మీద ఎక్కువ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పాత్ర ఏంది దీనిలో? అసలు బీఆర్ఎస్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, వాళ్ళు బీజేపీ కూటమిలో లేరు, ప్లస్ ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమి అంటే, ప్లస్ ఇక్కడ ఇండియా కూటమిలో లేరు, కాంగ్రెస్ కూటమి. కాబట్టి ఏ కూటమిలో లేరు, రెండింటికి సముద్రం ఉంటామని అధికారంలో ఉన్నప్పుడు చెప్తూ వచ్చారు. ఇప్పుడు కూడా రెండు పార్టీలకు మేము సముద్రం ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఢిల్లీలో ఉండగలిగే పార్టీ బీఆర్ఎస్ కాదు, ఉంటే బీజేపీ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కూటమి. కాబట్టి జనాలు ఆ జాతీయ ఎజెండాకు ఫిక్స్ అయితే అసలు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంది? బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు 9 స్థానాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు 6, 16 అంటే వీళ్ళకి వచ్చిన సీట్లు 9, అంతకుముందు వచ్చిన సీట్లు కూడా తక్కువనే. కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రస్థానం లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎప్పుడు తక్కువ సీట్లే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ అధికారంలో లేదు, ప్లస్ ప్రాంతీయవాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు కొత్తగా జాతీయ పార్టీ నుంచి, జాతీయ ఎజెండా నుంచి, జాతీయవాదం నుంచి ప్రాంతీయ ఎజెండా వైపు బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. తెలంగాణ అనే పదం వదిలేస్తే చాలా కష్టం, అధికారం పోయింది అసెంబ్లీలో. కనీసం తెలంగాణ పార్టీగా మేమే తెలంగాణకు గలం బలం అని చెప్పుకుంటే
కనీసం తెలంగాణ జనం కొంత ఆలోచిస్తారనే వాదంతో వీళ్ళు ఆ వాదాన్ని, జాతీయవాదాన్ని, మొన్నటిదాకా వినిపించిన జాతీయవాదాన్ని, అసలు ఆల్టర్నేటివ్ బీజేపీకి కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అనే వాదం నుంచి పక్కకు జరిగి ఇప్పుడు తెలంగాణకు మేమే శ్రీరామ రక్ష, తెలంగాణకు బలం గలం అని చెప్తున్నారు. కాబట్టి జనం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఈ జాతీయవాదాల మధ్య వీళ్ళు కొత్తగా ఎత్తుకున్న ప్రాంతీయవాదం, అంతకుముందున్న ప్రాంతీయవాదం కంటిన్యూ అయితేనేమో ఇబ్బంది లేదు, కానీ మధ్యలో జాతీయవాదం ఎత్తుకొని జాతీయ పార్టీ అని చెప్పుకొని వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టి ర్యాలీలు తీసి రకరకాల వాదనలు వినిపించి మహారాష్ట్ర పోటీ చేస్తామని, మహారాష్ట్రలో రేపు ఖచ్చితంగా గెలుస్తామని కొన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులను, ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ మొత్తం జాయిన్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయవాదం వినిపిస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు ఇదంతా వర్కౌట్ అయ్యే ఆలోచన అవకాశం ఉందా? ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అదే చర్చ. ఇప్పుడు మోదీ అంటున్నారు, అయోధ్య అంటున్నారు, లేకపోతే రాహుల్ గాంధీ ఇండియా కూటమి అంటున్నారు. అసలు బీఆర్ఎస్ 1-2 సీట్లను గెలుస్తుందా? అసలు బీఆర్ఎస్కి ఎంతవరకు స్కోప్ ఉంది? పోటీ అనుకున్న అభ్యర్థులంతా ఇవే లెక్కలు వేసుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్కి ఎంతవరకు అవకాశం ఉంది లోక్సభ ఎలక్షన్స్లో? మన అసెంబ్లీలో ఓడిపోయినాం, కనీసం ఒక సిట్టింగ్ సీట్లు కాదు, దానిలో సగం సీట్లను వచ్చే అవకాశం ఉందా? ఏ సీట్లు వస్తాయి? ఒకవేళ అవకాశం ఉంటే ఎక్కడ, ఎందుకు వేశారు జనం బీఆర్ఎస్కు? ఇట్లాంటి చర్చలు అయితే బీఆర్ఎస్లో ఉన్నాయి. కానీ ఈ జాతీయ ఎజెండాలో వీళ్ళొక ప్రాంతీయవాదం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చర్చ పార్టీలో అయితే ఉంది. యశోద.